హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈ వీడియోలో మీకు ఒక చిన్న ఫ్లవర్ అయితే వేసి చూపిస్తాను. రౌండ్ మిర్రర్ ఒకటి తీసుకొని దాని చుట్టూ ఇలా సర్కిల్ లాగా వేసుకోండి. ఓకేనా? పెన్తోనైనా పర్వాలా, పెన్సిల్తోనైనా పర్వాలేదు. ఇలా మనకి రౌండ్ సర్కిల్ ఒకటి కావాలన్నమాట. మీ దగ్గర మిర్రర్ ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది బాగా వస్తుంది. అందుకే నేను ఈజీగా ఎలా ఉంటుందని చెప్పాను. సిల్క్ దారం తీసుకోండి. సిల్క్ దారం మొత్తం మనం తెగిపోతుంది, చిక్కుపడిపోతుంది అంటున్నారు కదా. ఎలా చేయాలో నేను ఈ వీడియోలో టిప్స్ అయితే చూపిస్తాను. మరి ఇంకెందుకు, వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా సిల్క్ దారం సేమ్ కలర్ తీసుకొని ఫస్ట్ ఒక మధ్యలో నుంచి మిడిల్లో నుంచి మనం థ్రెడ్ ప్యాక్ తీసుకున్నాము. తర్వాత పైన చిన్న గొలుసు వేసాం. ఎప్పుడైనా దారము ఇలాగ రావట్లేదంటే ఒకసారి టైట్గా లాగేయకుండా కొంచెం కొంచెంగా లాగండి ఫస్ట్ది. ఓకేనా? ఒక్కొక్కసారి ఆ దారం కింద నుంచి పైకి రాదనమాట. ఓకే, అప్పుడు ఇలాగ కింద నుంచి పైకి వెళ్ళాను చూసారా. ఇప్పుడు వచ్చి థ్రెడ్ వచ్చి మీరు ఇలా పైకి లాగుతున్నప్పుడు ఏంటంటే ఇలాగ దారం పోగులు అనేది వస్తుంది. అప్పుడు నీడిల్ తీసేసి చేతితో పట్టుకొని ఇలాగా ఒకసారి నీడిల్ని ఇట్లా అనండి. అయినా సరే ఇలా పక్కన దారం వచ్చిందనుకో తెంపన అవసరం లేదు. రెండు వేళ్ళతో ఇలా పైకి కిందకి దారం లాగితే మనకి ఆ దారం కుచ్చు అనేది పోతుంది. చూసారా, పోయింది కదా. ఇలాగా ఎప్పుడైనా కుచ్చు పడిపోయినప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఓకేనా? ఇలా మళ్ళీ కింద మిడిల్లోకి థ్రెడ్ వేసేసి మళ్ళీ పైకి లాగి సరిగ్గా ఇక్కడ ముడిలా రావాలన్నమాట. మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు. ఎప్పుడైనా దారం ఒకటి వచ్చి ఒకటి ఉండిపోతే ఒకసారి నీడిల్ తీసి రెండు సమానంగా ఇలా లాగాలి. ఒకవేళ నీడిల్కి కుచ్చు పడుతుందంటే చేత్తో తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు చిన్న గొలుసు వచ్చి కొంచెం క్రాస్గా వేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ది. సెకండ్ వచ్చి ఆ గీత ఉంది చూసారా, మనం సర్కిల్ గీసాము, అక్కడ ఒక చిన్న చైన్ వేస్తాం. మళ్ళీ లాంగ్ చైన్ వచ్చి మిడిల్లో వేసేసి థ్రెడ్ పైకి లాగేయాలి. అక్కడ ముడి పడదు, ముడిలాగా వస్తుంది చూసారా. ఇక్కడ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది గొలుసు అనేది. ఇప్పుడు మళ్ళీ చిన్న గొలుసు ఆ గీత మీదకి రావాలి. మళ్ళీ క్రిందకి వెళ్ళి అక్కడ గొలుసు వేసి వెనక్కి లాగి క్రాస్గా చిన్న గొలుసు, మళ్ళీ ఇంకొక క్రాస్ లైన్ మీద చిన్న గొలుసు. ఇప్పుడు మిడిల్లోకి వెళ్తాం. మళ్ళీ వెనక్కి లాగాలి థ్రెడ్ వచ్చి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చిన్న గొలుసు, ఇటువైపు చిన్న గొలుసు. ఇది దారం ఇలా పోగులు వస్తే ఒకసారి నీడిల్ తీసి ఇలా లాగాలి. ఓకేనా? అర్థమైంది కదా. మీకు డౌట్ ఏమన్నా ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. అలాగే డిజైన్ వేయండి. అలాగే డిజైన్ ట్రేసింగ్ ఎలా చేస్తారు అది కూడా డిజైన్ చూపించండి, వీడియో పెట్టండి అంటున్నారు. పెడతానండి, నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా? ఇలాగా ఈ ఫ్లవర్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ పెడతాను. మీరందరూ లైక్ చేయడం వల్ల నన్ను బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మీ అందరికీ నచ్చుతుంది కదా, నా వీడియోస్ అన్నీ అర్థమవుతున్నాయి కదా. అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. ఎవరైనా ఇంట్లోనే కూర్చొని మగ్గం వర్క్ నేర్చుకోవాలన్న వాళ్ళకి మన ఛానల్ అయితే బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా చెప్తున్నాను, బేసిక్ వరకు. తప్పకుండా అందరూ చూసి ఇంట్లోనే కూర్చొని వర్క్ నేర్చుకోండి. ఓకేనా? మీ బ్లౌజులు మీరే సొంతంగా వర్క్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా మీరే వర్క్ చేసేసి మనీ అయితే ఇంట్లోనే కూర్చొని మనీ అయితే సంపాదించేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.